హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సి సెక్షన్ డెలివరీస్ అనేవి ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు ఎన్ని డెలివరీస్ చేయించుకోవచ్చు, అండ్ కొంతమంది 2 డెలివరీస్ సరిపోతుంది, కొంతమంది 3 డెలివరీస్ చేయించుకుంటారు, కొంతమంది చాలా రేర్గా ఏమన్నా బేబీకి ప్రాబ్లం వచ్చినా ఏదో ఆ రీజన్స్ వల్ల 4th డెలివరీ వరకు కూడా ఉంచుకుంటారు. కాకపోతే ఎవరు ఎన్ని డెలివరీస్ ఉంచుకోవాలి, సి సెక్షన్ డెలివరీస్ అనేవి కొంతమందికి డౌట్ ఉంటుంది. అందుకని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో నార్మల్గా నా వరకు వచ్చేసి సి సెక్షన్ డెలివరీ అయినా నాకు అది 3 సి సెక్షన్ డెలివరీస్ అయితే జరిగాయి. అండ్ సి సెక్షన్ డెలివరీ జరిగిన తర్వాత ఓన్లీ 1 or 2 అని చెప్తూ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓన్లీ 2కి మాత్రమే అలౌడ్ ఉంటుంది సి సెక్షన్ డెలివరీ. అండ్ అదర్గా 3rd ఏమన్నా ప్లాన్ చేసుకుంటే మాత్రము బయటికి రాసేస్తారు, అంటే ప్రైవేట్ హాస్పిటల్ అలా చూపించుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏమంటే కొంతమంది ముందు ఆడపిల్లలు ఉన్నారు అని కావచ్చు, ఏదన్నా సంథింగ్ రీజన్స్ వల్ల బేబీ ఏమన్నా డెడ్ అయిపోయినా కానీ ఇలాగైతే ప్లాన్ చేస్తూ ఉంటారు కదా. మీ బాడీ ఏ విధంగా ఉంది, మీ బాడీ తట్టుకోగలదా లేదా, మీకు వూండ్ హీలింగ్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మీకు తగినంత రక్తం ఉందా, లేకపోతే ప్రీవియస్గా ఏమైనా ప్రాబ్లమ్స్ అనేవి మీరు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఉన్నాయా, దాన్ని బట్టి డాక్టర్ మీకు 3rd డెలివరీ 4th డెలివరీ ఉంచుకోవచ్చా లేదా అనేది సజెస్ట్ చేస్తారు. అది మన చేతుల్లో ఉండేది కాదు. కొంతమంది చాలా సిక్ అయిపోయి ఉంటారు, అసలు బ్లడ్ కూడా ఉండదు వాళ్ళకి, చాలా బక్కగా చాలా పల్చగా ఉంటూ ఉంటారు. సో అంతకుముందు డెలివరీస్లో కూడా వాళ్ళు ఏదో ఇబ్బంది అయితే ఫేస్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళని సి సెక్షన్ డెలివరీ చాలా ప్రాణాంతకమని డాక్టర్స్ అయితే వద్దు అని అంటారండి. సో మీరు అదేమీ లేదు, మీరు అంతా బాగున్నారు, హెల్తీగా ఉన్నారు, ప్రీవియస్గా మీకు జరిగిన డెలివరీస్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు అన్నప్పుడు 3rd డెలివరీకైనా 4th డెలివరీకైనా ఒప్పుకుంటారు. దాదాపుగా 3rd డెలివరీస్ చాలు అంటారు ఆపరేషన్ డెలివరీస్ అయితే. ఎవరో కొద్దిమంది మాత్రము ఏమన్నా బేబీస్కి ఏమన్నా ప్రీవియస్గా పుట్టిన బేబీస్కి ఏమైనా ప్రాబ్లం ఉండి లేకపోతే డెడ్ అయిపోయి ఏదో జరుగుంటుంది కదా, అలాంటి వాళ్ళు మాత్రం చేసేదేం లేక 4th డెలివరీ కూడా ఉంచుకుంటూ ఉంటారనమాట. సో అదంతా కూడా పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఆ ప్రాసెస్ని తట్టుకోగలరా లేదా, బ్లడ్ కరెక్ట్గా ఉందా లేదా, మీకు లోపల సింగిల్ ట్యూబ్ ఉందా, లేకపోతే గర్భసంచి బాగానే ఉందా. కొంతమంది ఏమంటే గర్భసంచి లూజ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళు బేబీని మళ్ళీ బేబీని మోయడానికి కలిగిన శక్తి అనేది ఆ గర్భసంచికి లేకపోవచ్చు. అలాంటి వాళ్ళని కూడా 3rd 4th డెలివరీస్ అనేవి వద్దు అని అంటారు. దాదాపు 3rd డెలివరీ సి సెక్షన్ డెలివరీ అయిన వాళ్ళకి గర్భసంచి అనేది కొంచెం లూజ్ అయిపోతుంది అని అంటూ ఉంటారు. సో ఇలాగా మనకి ప్రీవియస్గా ఎలా జరిగింది అంటే, మీరు ఒకవేళ 2 డెలివరీస్ చేయించుకున్నారనుకోండి, మీకు 2nd డెలివరీ కూడా ఎక్కడ జరిగిందో అక్కడే మీరు మళ్ళీ ఇంకొక నిర్ణయం తీసుకున్నట్లయితే, ఇలాగ నేను కొన్ని రీజన్స్ వల్ల 3rd 4th డెలివరీ ఉంచుకోవాలనుకుంటున్నాను, నా బాడీ దానికి పనికి వస్తుందా, నేను దీనికి సిద్ధంగానే ఉన్నానా అనేది మీ డాక్టర్ని అడిగినప్పుడు వాళ్ళు మీకు చేయాల్సిన టెస్ట్లు అవి చేసి మీరు దానికి సిద్ధంగానే ఉన్నారు, పర్వాలేదు చేయించుకోవచ్చు అన్నప్పుడు మనం ప్రొసీడ్ అవ్వచ్చు అన్నమాట. లేకపోతే కొంతమంది గర్భసంచికి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లేకపోతే కుట్లు పడాల్సింది ఉన్నా, అలాంటి వాళ్ళకి ఏమంటే డాక్టర్స్ కంపల్సరీగా వద్దు అని అంటారు. ఎందుకంటే ఒకవేళ మధ్యలోనే మిస్క్యారేజ్ అవుతుంది అనేది ఒక ఉద్దేశం కూడా కావచ్చు. అండ్ ఇలాంటి డౌట్ ఉంటే కంపల్సరీగా ఒకసారి డాక్టర్ అడ్వైస్ తీసుకోండి.